హాయ్ ఫ్రెండ్స్, రోహిత్ శర్మ కొన్నిసార్లు ప్రపంచమంతా షాక్ అయ్యేలా చేశాడు. అవేంటో ఈ రోజు మనం చూద్దాం. నెంబర్ 5 ఐపీఎల్ 2015. ముంబై ఇండియన్స్ 2015 ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఇంకా అందరూ ఎంఐ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ నిరాశ పడకుండా పట్టుదలతో టీం నుండి నడిపిస్తూ ఆ తర్వాత జరిగిన 10 మ్యాచ్ల్లో 8 మ్యాచ్ల్లో గెలిపించాడు. దాంతో ఎంఐ సెకండ్ ప్లేస్ కి వెళ్ళింది. చెన్నైతో ప్లే ఆఫ్స్ లో క్వాలిఫైయర్ 1 లో తలపడి గెలిచి ఫైనల్ కు చేరుకుంది ముంబై. రోహిత్ తన సూపర్ కెప్టెన్సీతో ఫైనల్ లో కూడా ఎంఐని గెలిపించి రెండో టైటిల్ అందించాడు. దీంతో రోహిత్ శర్మ తన కెప్టెన్సీ పవర్ ఏంటో అందరికీ చూపించాడు. నెంబర్ 4 ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ టీ20 సెంచరీ. 2017 శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్ ఇంటర్నేషనల్ టీ20 సిరీస్ లో డిసెంబర్ 22న జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 35 బాల్స్ లోనే సెంచరీ స్కోర్ చేశాడు. 12 4లు 10 6లు కొట్టాడు. దాంతో అదే సంవత్సరంలో అక్టోబర్ 29న బంగ్లాదేశ్ పై కొట్టిన మిల్లర్ 35 బాల్ 100 రికార్డ్ ఈక్వల్ చేసి ప్రపంచంలోనే జాయింట్ ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ టీ20 సెంచరీ రికార్డ్ నెలకొల్పాడు. నెంబర్ 3 2019 వరల్డ్ కప్. 2019లో ఇంగ్లాండ్ తో జరిగిన వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్ తో ఏకంగా 5 సెంచరీలు కొట్టాడు. సౌత్ ఆఫ్రికాతో 122, పాకిస్తాన్ తో 140, ఇంగ్లాండ్ తో 102, బంగ్లాదేశ్ తో 104, ఇంకా శ్రీలంకతో 103 స్కోర్ చేశాడు. కుమార్ సంగక్కర 2015 వరల్డ్ కప్ లో 4 సెంచరీలు కొట్టాడు. రోహిత్ శర్మ ఆ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. టోటల్ 81 యావరేజ్ తో 648 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 2 ఆస్ట్రేలియాతో డబుల్ సెంచరీ. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన 7 మ్యాచ్ ఓడిఐ సిరీస్ లో నవంబర్ 2వ తేదీన రోహిత్ శర్మ తన ఫస్ట్ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. దాంతో ప్రపంచం అంతా షాక్ అయింది. రోహిత్ శర్మ తన పవర్ ఏంటో అందరికీ తెలియజేశాడు. మొత్తం 209 పరుగులు స్కోర్ చేశాడు. ఏకంగా 16 6లు 12 4లు కొట్టాడు. దాంతో 2-2తో సమంగా ఉన్న సిరీస్ ని 3-2 చేసి గెలిపించాడు. ఆ తరువాత మళ్ళీ 2014లో శ్రీలంకతో ఒక డబుల్ సెంచరీ, మళ్ళీ 2017లో శ్రీలంకతో ఇంకొక డబుల్ సెంచరీ చేసి ప్రపంచంలోనే 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్ గా నిలిచాడు. దాంతో రోహిత్ శర్మ ద హిట్ మ్యాన్ అని అనిపించుకున్నాడు. ఈ రికార్డ్ ని ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేరు. నెంబర్ 1 ద అల్టిమేట్ రికార్డ్. శ్రీలంకతో 264 రన్స్. 2014లో శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్ ఓడిఐ సిరీస్ లో నవంబర్ 13న జరిగిన 4వ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఏకంగా 264 రన్స్ స్కోర్ చేశాడు. జస్ట్ 173 బాల్స్ లోనే 152.6 స్ట్రైక్ రేట్ తో కొట్టాడు. 33 4లు 9 6లు కూడా కొట్టాడు. ఈ రికార్డ్ ని కూడా ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేరు. అప్పట్లో టోటల్ స్కోరే 260 270 అంటే చాలా మంచి టోటల్ అని. కానీ ఒక్క ప్లేయర్ 264 రన్స్ కొట్టాడంటే అతను మామూలుడు కాదు. అందుకే రోహిత్ శర్మ ద హిట్ మ్యాన్ ఆఫ్ క్రికెట్.